కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం లేదని ఆరోపిస్తూ మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా దీక్ష శిబిరాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు దీక్ష శిబిరం వద్ద ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ముట్టడించేందుకు యత్నించగా భారీగా పోలీసులు మోహరించి వారిని చెదరగొట్టారు. అనంతరం కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి శంకరపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ దీక్షా శిబిరం వేదిక నుంచి మాట్లాడుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో అసలైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా అనర్హులకు కేటాయించారని మండిపడ్డారు. ఊటూరు ఇసుక పారిపోయి ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజలపై లేదన్నారు. నియోజకవర్గంలో 45,000 మంది ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 2,000 ఇళ్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించి నిజమైన అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే నియోజకవర్గంలోని ఏ గ్రామంలో తిరగనివ్వమని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, వివిధ మండలాల అధ్యక్షులు రావుల రమేష్, గంప వెంకన్న, శేఖర్ గౌడ్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఒళ్ళెంగుల ఏకానందం, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ పాసం అశోక్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి, పొన్నం అనిల్, వంతడుపుల సంపత్, సుదగోని సదయ్య తదితరులు పాల్గొన్నారు. నారాయణ గారు అలియాస్ ఇస్కా నారాయణ గారు వారు చాలా స్వయంగా చెప్పినాడు. అంతటా కూడా వారే చెప్పారు, మేము ఇల్లు ఇస్తున్నాం, పోయినోళ్ళు ఏమి ఇవ్వలేదు, మీ ఇల్లు ఉద్ధరిస్తున్నా అని చెప్పేసి వారు చాలా గొప్పగా చెప్పినప్పుడు మేము కూడా నిజంగానే ఆశపడ్డాం. కొత్త గవర్నమెంట్ కదా, ఎందుకంటే దళిత నియోజకవర్గం కదా, మా వాళ్ళందరూ పేదవాళ్ళు ఉంటారు కదా, నిజంగానే ఇల్లు ఇస్తారో అని చెప్పేసి చాలా మంది ఆశపడ్డారు. పాపము గ్రామ సభకు వెళ్లి పనులను వదులుకొని తిండి తిప్పలు మాని సంటి పిల్లలను సంకలు వేసుకొని సాయంత్రం దాకా కూడా ఇలా గ్రామ పంచాయతీల దగ్గర వాళ్ళు దరఖాస్తు పెట్టుకొని కూర్చున్నప్పుడు మీకొస్తుంది 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 ఉన్న వాళ్ళందరికీ వస్తుంది అని చెప్పేసి సపట్లు కొట్టించుకున్నటువంటి సందర్భం కూడా ఇలా గుర్తు చేసుకోవాలి. తీరా టైంలో ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళొక అబద్ధాల వాగ్దానాలో భాగంగా ఇలా మీ అందరికి కూడా ఇండ్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఇండ్లు వచ్చినాయి. ఎన్ని ఇండ్లు ఇస్తామన్నావు? ఆ రోజు 48,000 మంది పేర్లు చదివినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు మరి తీరా టైంలో ఇలా 3,500 వచ్చినాయని చెప్పేసి అలా 2,000 మందిని కూడా ఎక్కడ కూడా చూపించడం లేదు. నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నా అంటే నేను వాస్తవం మాత్రమే మాట్లాడుతూ ఉంటా. ఇలా 2,000 మంది ఇళ్లను